రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఈ సైకోరెడ్డికి నా పక్కన కూర్చునే అర్హత లేదు. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పండి. 100 రోజులు అవుతున్నా కూడా ఇంకా సూపర్ 6లో ఒక్కటి కూడా అమలు చేయని నువ్వు కూడా మాట్లాడుతుంటే నవ్వొస్తా ఉంది. ఎలుక తోక తెచ్చి ఎన్ని నాళ్ళు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు. మేము చేసే మంచి మీకు కనిపించట్లేదు. బికాజ్ మీరు మూర్ఖులు కాబట్టి. ఎవరయ్యా మూర్ఖులు? అడ్డమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి జనాలను మోసం చేశారు. మీరు అసలైన మూర్ఖులు. వినిపిస్తా ఉందా? మీరే అసలైన మూర్ఖులు. ఏ బ్రదర్, ఎవరు మూర్ఖులో జనాలకు మా బాగా తెలుసు. మీ ఆంబోతు అరగంట, అవంతి గంట, గోరంట్ల నూడ్ షో, సాయిరెడ్డి శాంతిల సరసాలు, దువ్వాడ దువ్విన మాధురి, అనంతబాబు అగ్లీ షో. వాట్ ఈస్ దిస్ అండి? వంకాయ పులుసండి. మరి మీ పార్టీలో గెలిచిన ఆదిమూలం రాసలీలలేంటి? ఒకవేళ మన వైపు చూపించే ముందు 4 వేళ్లు నిన్ను చూపిస్తున్నాయి. అది గుర్తుపెట్టుకో. ఆ సన్నాసి కూడా మీ పార్టీలో నుండే మా పార్టీకి వచ్చిన విషయం మర్చిపోయావా జలగా? జలగా ఏంటి జలగా? నా పేరు జగన్మోహన్ రెడ్డి, గ్రాండ్ సన్ ఆఫ్ రాజారెడ్డి. అందుకే అన్ని ఆయన గారి బుద్ధులే వచ్చాయి నీకు. చీచి, ఏం మాట్లాడుతున్నావు? 100కు 100% మేమైతే ప్రజలకు న్యాయం చేశాం. ప్రతి పేదవాడికి పథకాలు అందించడంలో మా వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది అని చెప్తా ఉన్నా. ఆ పథకాలను అందించి జనాలను సోమరిపోతులను చేశావు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం పక్కన పెట్టావు. ఈ ఎన్నికల్లో అంటే ఏదో అయిపోయింది. ప్రజలకు కూడా 100కి 100% అర్థమైపోయింది ఈ కూటమి ప్రభుత్వం ఒక కిరాతకమైన ప్రభుత్వం అని నువ్వు అనుకుంటే అయిపోదు జగ్లక్. ఒక్కసారి బయటికి వచ్చి చూడు. ప్రజలకు మీ పైన ఎంత వ్యతిరేకత ఉందో మీకే తెలుస్తుంది. తిరుగుతూనే ఉన్నాను కదా. ఆపద ఎక్కడ ఉందంటే అక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. ఆపద ఎక్కడ ఉంటే అక్కడ కాదు, శవాలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటున్నావు నువ్వు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. వయసులో పెద్దవాడివి, ముసలివాడివి అని ఏమనట్లేదు. నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నా. మొన్న వరదలకు బొరిమేడు పొంగింది, విజయవాడ మునిగింది. ఈ ముసలివాన్నే నడుములోతు నీళ్లలో దిగి ప్రజల కష్టాన్ని అర్థం చేసుకుని వాళ్లకు అండగా ఉన్నాను. అప్పుడు ఎక్కడ దాక్కున్నావు నువ్వు? నేను వెళ్ళాను. ఆ కంపు కొట్టే నీళ్లలో నేను తిరిగాను. ఓ పెద్ద నువ్వేదో సాయం చేసినా అనుకుంటున్నావా ఏంది? ప్రజలు నిన్ను 11కు పరిమితం చేసినా కూడా నీ అహంకారం తగ్గలేదు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. 11 అంటే నాకు ఇలా పిచ్చిలేస్తా ఉంది. నాలో ఉన్న రౌడీని, గుండాని, సైకోని నిద్రలేపు మాకు. ఆల్రెడీ నీకు పిచ్చి ముదిరింది. అందుకే కదా లండన్కి వెళ్తున్నావు ట్రీట్మెంట్ గురించి. ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి, నీ బాబుకు పిచ్చి, నీ తాతకు పిచ్చి, నీ ముత్తాతకు పిచ్చి. రే అవినాషు, ఈ పెద్ద మనిషి నన్ను అవమానిస్తా ఉన్నాడు. ఆ గొడ్డలు పట్టుకొనిరా. ఇటు ఓరి మూర్ఖుడా, నువ్వు అన్నంత పని చేసేలా ఉన్నావు. నీకు గుణపాఠం నేను కాదు, ప్రజలే చెప్తారు. చూస్తూ ఉండు.